వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ ప్లవనామ సంవత్సర ఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని పరిశీలిస్తే, ఎప్పుడైనా మనం ఉగాది సంవత్సర ఫలాలని రాశి ఫలాలని పరిగణనలోకి తీసుకునేటప్పుడు మనం మొదటగా చూసేటువంటి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానం. ఏప్రిల్ 13వ తారీఖు 2021 సంవత్సరం నుంచి మొదలై 12 నెలల పాటు నడిచేటువంటి ఈ సంవత్సర ఫలాల్లో మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. అంటే మన రాబడి 5 రూపాయలు ఉంటే ఖర్చు కూడా 5 రూపాయలు, అంటే బ్యాలెన్స్ ఏమీ మిగలదు, ఖజానా ఖాళీ. అటువంటి పరిస్థితి ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఉంటుంది. అంటే వచ్చిన డబ్బు వచ్చినట్లుగా ఖర్చు అయిపోతుంది. ఆ ఖర్చును చూసి కొంత మానసికంగా కాస్త ఇబ్బంది పడతారు. కారణం ఏంటంటే, సహజ సిద్ధంగానే ఆచితూచి ఖర్చు పెట్టేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఖర్చులు మీ అదుపులో ఉండవు. వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు అవడం అనేటువంటిది ఇబ్బంది కలిగిస్తుంది. ఇక రాజపూజ్య అవమానాల విషయానికి వచ్చేటట్లయితే, రాజపూజ్యత 3, అవమానం 6. అంటే సమాజంలో ముగ్గురు మన యొక్క గొప్పతనాన్ని గుర్తించి, గౌరవించి, సన్మానించి, వెన్నుతట్టి ప్రోత్సహిస్తే 6 పనికట్టుకుని నిందలతో, నీలాపనిందలతో, అనవసరమైనటువంటి అభాండాలు వేసి, ప్రత్యేకించి పిలిచి తగాదా పెట్టుకుని అవమానించేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళని గోచరిస్తుంది. కనుక మిథున రాశి వాళ్ళు ఏం చెయ్యాలంటే, అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి పోవద్దు, అనవసరమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వవద్దు, అనవసరమైనటువంటి వ్యవహారాల్లో పెద్ద మనిషి తీర్పులు ఇవ్వవద్దు, మధ్యవర్తి సంతకాలు పెట్టవద్దు. పెడితే అవమానపడతారు. కనుక ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తే వాటి నుంచి మనం సునాయాసంగా బయటకు రావచ్చు. ఇక గ్రహ గతుల్ని కనుక మనం పరిశీలించినట్లయితే, వ్యయస్థానంలో వృషభంలో రాహు, 6వ ఇంట కేతువు సంచరిస్తున్నారు ఈ సంవత్సరం మొత్తం. కేతువు యొక్క శుభ సంచార రీత్యా ఆర్థికపరమైన అంశాల్లో మిథున రాశి వాళ్ళకి లోటు ఉండదు, చక్కటి ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఇది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే వర్తిస్తుంది. కానీ వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహువు మనకి శత్రువుల్ని తయారు చేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. రాహువు సర్పగ్రహం కనుక సర్ప సంబంధమైనటువంటి దోషాలు కూడా సూచించబడుతున్నాయి. అంటే తరచుగా సర్పాలు కనపడవచ్చు, అలాగే సర్ప సంబంధమైనటువంటి ఆలోచనల రీత్యా కొంచెం భయం ఏర్పడవచ్చు. అంటే పాములు కనపడవచ్చు, కళలో కానీ నిజ జీవితంలో కానీ తరచుగా కనపడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కనుక ఈ రాహుగ్రహ పరిహారాన్ని సంవత్సరం మిథున రాశి వాళ్ళు తప్పనిసరిగా పాటించాలి. రాహుగ్రహ పరిహారం కోసం అలాగే నాగర్కోయిల్లో, తమిళనాడులో ఉన్నటువంటి నాగర్కోయిల్లో ఉన్న రాహుగ్రహ దేవాలయాన్ని దర్శిస్తే చాలా మంచిది. అలా కాని పక్షంలో శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి రాహుకేతువులకి పూజ చేయించడం కానీ, సర్పదోష పరిహారం చేయించడం కానీ చేయాలి. లేకపోతే సర్పసూక్త పారాయణ చేయించాలి. ఇటువంటివి చేసేటట్లయితే రాహుగ్రహ దోషాన్ని సంపూర్తిగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. శని అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. మకర రాశిలో స్వక్షేత్రంలో సంచారం జరుగుతోంది. దీనివల్ల జీవితంలో అనుకోని పరీక్షలు ఎదురవుతున్నాయి. ఆల్రెడీ సంవత్సరం నుంచి నడుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఈ ప్లవనామ సంవత్సరం మొత్తం కూడా అష్టమ స్థానంలోనే శని సంచారం జరుగుతోంది. ఇది శనికి స్వక్షేత్రం కనుక మీ పేరుకి, గుర్తింపుకి, ఆర్థికపరమైన రాబడులకి వీటికి లోటైతే ఉండదు. కానీ ప్రతి దాంట్లోనూ మిమ్మల్ని మీరు ఒక్కసారి పరీక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ శనిగ్రహ ప్రభావం వల్ల కలుగుతుంది. ఇది కాస్త ఇబ్బందికరమైన అంశం. కనుక ఈ సంవత్సరం కూడా 19 శనివారాల పాటు
శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి, లేదా మందపల్లిలో కానీ తిరునల్లారులో కానీ శనీశ్వరుడిని దర్శించి శాంతి పరిహార క్రియలను చేసేటట్లయితే శని యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఈ గ్రహగతాలన్నింటిలోకి శని యొక్క సంపూర్ణ అనుగ్రహం కనుక మిథున రాశి వాళ్ళు సంపాదించుకోగలిగితే ఈ సంవత్సరం తిరుగుతుంది. ఇక గురుగ్రహ సంచారాన్ని గమనిస్తే 2021 సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల మినహా మిగతా అన్ని మాసాల పాటు కుంభరాశిలో భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. ఇది చాలా యోగించేటువంటి విషయం. దీనివల్ల మిథున రాశి వారికి చక్కటి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి మంచి వివాహ యోగ్యత లభిస్తుంది. అలాగే కుటుంబంలో శుభకార్యాలు, పెళ్లిళ్ళు చేయాలనుకునేటువంటి వాళ్ళకి వాళ్ళ కోరిక చక్కగా నెరవేరుతుంది. అలాగే గురుగ్రహ సంపూర్ణ అనుగ్రహం వల్ల వచ్చినటువంటి కష్టాల నుంచి ఈజీగా దాటగలుగుతారు. సంతాన పురోగతి చాలా బాగుంటుంది. సంతానాన్ని మీరు అనుకున్నట్లుగా చక్కగా సెటిల్ చేయగలుగుతారు. వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వగలుగుతారు. ఇటువంటి మంచి శుభ ఫలితాలని గురుగ్రహం యొక్క అనుకూలత నుంచి లభిస్తాయి. కానీ నేను చెప్పిన సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలల్లో మాత్రం గురుడు వక్రించి మరల మకర రాశిలో నీచ స్థానంలోకి వెళ్ళినప్పుడు మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు. సంతానపరమైన ఇబ్బంది కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, రుణాలు చేయవలసిన పరిస్థితులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ సమయంలో గురుగ్రహానికి సంబంధించిన పరిహార క్రియలు పాటించండి. ఇక 2022 జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఏర్పడేటువంటి గురు శుక్ర మోక్షాలు మాత్రం కొంత మానసికమైనటువంటి ఆందోళనకు గురి చేస్తున్నాయి. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు రావడం అనేటువంటి అంశాన్ని కూడా సూచిస్తున్నాయి. ఆ సమయంలో గురు శుక్ర గ్రహాల యొక్క పరిహారాలని పాటించండి. ఇక ఏ ఏ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే మిథున రాశి రాజకీయ నాయకులకి మాత్రం ఒక రకంగా గడ్డుకాలం అని చెప్పవచ్చు. జాతక స్థితిలో శనిగ్రహ అనుకూలత ఉండి మంచి దశలు నడుస్తుంటే మాత్రం పదవికి లోటున్నది. కానీ కొద్దిగా ఇబ్బందికరమైన దశలు నడిచినా శనిగ్రహ స్థితి మిథున రాశి వాళ్ళకి, రాజకీయ నాయకులకి సరిగ్గా లేకపోయినా పదవి భంగం తప్పదు. అటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మిథున రాశిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సంవత్సరం పదవి పరంగా కొంత ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. వారు శనీశ్వరుడికి సంబంధించిన పరిహార క్రియలు పాటించేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఇక కాంట్రాక్టర్స్, బిల్డర్స్ వంటి వారు వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా బాగుంది. డబ్బు అనేది చాలా విస్తృతంగా వస్తుంది. చాలా బాగా సంపాదించుకోగలుగుతారు. ఇదంతా గురుగ్రహ మహాత్యం. కానీ అష్టమ శని సంచార స్థితి వల్ల అనవసరమైనటువంటి ఘర్షణలు, తగాదాలు, కోర్టు కేసులు, వివాదాలు ఇవన్నీ కూడా బిల్డర్స్ కి, కాంట్రాక్టర్స్ కి ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సమస్యలు కనుక మీకు వచ్చినట్లయితే వాటిని మరింత పెంచుకోకుండా వీలైనంత వరకు అక్కడికక్కడ కట్ చేసుకుని రాజీ పడి ముగించుకునేటట్లయితే ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ చాలా బాగుంటుందని తెలియజేయడం జరుగుతుంది. డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, రెవెన్యూ శాఖ వారు, పోలీస్ శాఖ వారు, కోర్టు సిబ్బంది వీళ్ళందరికీ కూడా మిథున రాశి వాళ్ళకి సంవత్సరం చాలా బాగుంది. నూతన గృహం కొనుగోలు చేస్తారు, స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు, నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు, ఆర్థికంగా బాగా డెవలప్ అవుతారు. కానీ అష్టమ శని సంచారం వల్ల జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, మీ సొంత ఆరోగ్య విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు తప్పవు. శ్వాస సంబంధమైన సమస్యలు కానీ, గొంతు సంబంధమైన సమస్యలు కానీ, ఈఎన్టీ సమస్యలు కానీ, జాయింట్ పెయిన్స్ కానీ ఈ సంవత్సరం చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇటువంటివి ఏర్పడినప్పుడు తప్పనిసరిగా శనీశ్వరుడికి సంబంధించిన పరిహారాన్ని పాటించండి. హోటల్స్, రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి రాజయోగం నడుస్తుంది, చాలా బాగుంటుంది. కానీ వర్కర్ ప్రాబ్లం మాత్రమే ఇబ్బంది పెడుతుంది. అంటే మనకు కావాల్సిన ఆదరణ ఉంటే కావాల్సినంత మంది జనం ఉంటారు, కానీ దాన్ని రీచ్ అవ్వడానికి తగినంత వర్కర్స్, పనివారు మనకి దొరక్కపోవడం అనేటువంటిది ఈ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి, ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ నడిపేటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అనుభవయోగ్యం అవుతుంది. మిథున రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే
ఈ సంవత్సరం వారి మాట చక్కగా సాగుతుంది. సమాజంలో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. సోదరవర్గం నుంచి సహకారం లభిస్తుంది. బంధువుల్లో మంచి పేరు లభిస్తుంది. మీరు సంకల్పించేటువంటి శుభకార్యాలకి బంధువర్గం అంతా తలా ఒక చేయి వేసి మిమ్మల్ని సహకరించడం అనేటువంటిది, మిమ్మల్ని ఆ విషయంలో పూర్తిగా సపోర్ట్ చేయడం అనేటువంటిది, అంటే పుణ్యకార్యాలు శుభకార్యాలు చేసే విషయంలో సపోర్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. జీవిత భాగస్వామి కూడా కొంతమేర మీ మాట వినటానికి పూర్తి అవకాశం అనేటువంటిది ఈ సంవత్సరం ఉంది. వివాహం కాని వారికి వివాహ యోగ్యమైనటువంటి కాలం. ఇలా ఆలోచించినట్లయితే మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది. సినిమా, టీవీ రంగ కళాకారులు, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, తెర ముందు ఉన్నవాళ్ళైనా తెర వెనక ఉన్నవాళ్ళైనా సరే ఈ సంవత్సరం మంచి అవార్డులు రివార్డులు పొందగలుగుతారు. చేసినటువంటి పనికి తగినంత ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. ఇటువంటి మంచి ఫలితాలు మిథున రాశి వాళ్ళకి, కళాకారులకి గోచరిస్తున్నాయి. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది. కానీ బాగా కష్టపడవలసి వస్తుంది. అధికారుల నుండి ఒత్తిడి కూడా తీవ్రంగా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వాటిని సునాయాసంగా తట్టుకోగలిగిన శక్తి ఈ ఉద్యోగస్తులందరికీ కూడా గురుగ్రహ అనుగ్రహం వల్ల తప్పకుండా లభిస్తుంది. విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది. మంచి ర్యాంకులు సాధించుకోగలుగుతారు. ఇలా ఒక్క శనిగ్రహ పరిహారం, ఇలా శనిగ్రహ రాహుగ్రహ పరిహారాలని మిథున రాశి వాళ్ళు చక్కగా పాటించగలిగితే వచ్చేటువంటి ఆ కొద్దిపాటి సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు. మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర నక్షత్రం వాళ్ళకి, అంటే 3-4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం ఆర్థికంగా చాలా బాగుంటుంది. అనవసరమైనటువంటి ఘర్షణ జోలికి పోవచ్చు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి పదవి గండ ఉంది, కానీ ఆర్థికంగా చాలా గొప్ప స్థితికి వెళ్తారు. మంచి జనాకర్షణ, ప్రజాకర్షణ ఏర్పడుతుంది. అయినప్పటికీ పదవి గండం, చేసేటువంటి ఉద్యోగంలో భంగం అనేటువంటిది ఏర్పడుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు, విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ఉద్యోగ విషయంలో కొంత రిస్క్ తప్పనిసరి పరిస్థితి గోచరిస్తోంది. అది కూడా మృగశిర, ఆరుద్ర నక్షత్రాల వాళ్ళకి, మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా కనపడుతుంది. ఇకపోతే పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆర్థిక పురోగతి బాగుంది, కుటుంబ స్థితి బాగుంది, జీవిత భాగస్వామికి అవగాహన బాగుంది. గతంలో పడ్డటువంటి కష్టాల నుంచి బయటపడ్డారు, బయటపడుతున్నారు, ముందుకు వెళ్ళగలుగుతున్నారు, జీవితంలో మంచి బాట వేసుకోగలుగుతున్నారు. సంతానానికి కూడా మంచి అవకాశాలను కల్పించేటువంటి పరిస్థితి బాగుంది. ఓవరాల్ గా మిథున రాశిలో పునర్వసు నక్షత్రం వాళ్ళకి కొంచెం ఎక్కువ బాగుందని చెప్పి ఈ సంవత్సరం చెప్పవచ్చు. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మిథున రాశి వాళ్ళు శనిగ్రహ రాహుగ్రహ పరిహారాలను పాటించి చక్కటి శుభ ఫలితాలు పొందుతారని, అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తొలతూగాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.